హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రవ కేసరి అయితే చేస్తున్నా. మీరు ఈ వీడియో ఫస్ట్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సింపుల్ అండ్ టేస్టీగా చేయొచ్చు రవ కేసరి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్లో, నేను ఈ గ్లాస్లో అయితే తీసుకుంటున్నా. 1 కప్ రవ తీసుకోవాలి. రవ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఆయిల్ అయితే కొంచెం వేసుకుంటున్నా, మీరు నెయ్యి కూడా వాడచ్చు. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ప్లేట్లో తీసి పక్కకైతే ఉంచుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని అలాగే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీడిపప్పు, ఎండు ద్రాక్ష అయితే వేసుకొని ఫ్రై చేసి పెట్టుకుందాం. జీడిపప్పు, ద్రాక్ష అయితే వేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకున్నా. ఆయిల్ ఇలాగే ఉంచుకున్నా నేను సైడ్లో. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకొని లవంగాలు అయితే ఒక 5 లవంగాలు అయితే వేసాను నేను. లవంగాలు చిట్పట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడంతా పోయిన తర్వాత అయితే మనం వాటర్ వేసుకోవాలి. అలాగే వేసుకుంటే కేసరి అంతా బాగుండదు. ఇప్పుడైతే నేను 2 కప్స్ అయితే తీసుకున్నాను. ఆ గ్లాస్లో షుగర్, ఎల్లో ఫుడ్ కలర్ అయితే తీసుకొని వేసుకుంటున్నా. ఒక చిటికెడు వేసుకుంటే చాలండి. 4-5 యాలకులు వేసి నేను బాగా స్మాష్ చేసి వేసుకున్నా. ఇప్పుడు రవ్వ అయితే ఉండలు లేకుండా వేసుకొని బాగా కలుపుకొని ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టేయాలి. చూడండి ఎలా వచ్చిందో. బాగా కలుపుతూ అలాగే నేను వేడి ఆయిల్ పక్కన ఉంచుకున్నాను కదా, ఆ వేడి ఆయిల్ అయితే కొంచెం కలుపుతూ వేసుకుంటాను. అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు అదే సేమ్ గీ అయితే వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. మీరు బాగా మిక్స్ చేస్తూ అలాగే ఆయిల్ అయితే వేసుకోండి, మీకు చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే నేను జీడిపప్పు, ఎండు ద్రాక్ష అయితే యాడ్ చేసుకుంటున్నా. తినండి, ఒక 5 మినిట్స్ అలాగే మూత పెట్టేయాలి. మీకు ಯಾವ షేప్లో కావాలంటే ఆ షేప్లో సర్వ్ చేసుకోవచ్చు. మీకు ಯಾವ షేప్లో కావాలంటే ఆ షేప్లో సర్వ్ చేసుకోవచ్చు. నేను మిగిలిన జీడిపప్పు, ఎండు ద్రాక్షనైతే దానిపైన అయితే ఇలా పెట్టుకున్నాను అన్నమాట. మీకు నచ్చితే టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.